న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. జనసేనకు 9 లేదా 10 సీట్లు ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. నేపథ్యంలో ఇటలీ నుంచి నిన్నే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చించారు. పొత్తు కుదరడంతో ఏ స్థానాలు ఇస్తారనే అంశంపై చర్చించారు. ఇక హైదరాబాద్లో 2 స్థానాలు జనసేనకు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ గెలిచే స్థానాలు జనసేనకిస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. న్యూస్ చూస్తాం. తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. జనసేనకు 9 లేదా 10 సీట్లు ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. నేపథ్యంలో ఇటలీ నుంచి నిన్నే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం బీజేపీ పెద్దలతో పొత్తుపై చర్చించారు. పొత్తు కుదరడంతో ఏ స్థానాలు ఇస్తారనే అంశంపై చర్చించారు. ఇక హైదరాబాద్లో 2 స్థానాలు జనసేనకు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ గెలిచే స్థానాలు జనసేనకిస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. జనసేన బీజేపీ పొత్తు కొంత రెండు పార్టీలలో కొంత గందరగోళం కలకలం సృష్టిస్తా ఉన్నది. జనసేనతో బీజేపీ పొత్తు అనేది బీజేపీ శ్రేణులు ఎట్టి పరిస్థితులు సహించే పరిస్థితులు లేరు. చాలా వరకు ఇప్పటికే షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ 2 నియోజకవర్గాలు జనసేన కేటాయిస్తున్నందుకు ఆ 2 నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఆందోళనలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా కూకట్పల్లి కార్యకర్తలు, నాయకులు కొంతమంది వచ్చి ధర్నా చేశారు. పార్టీ తన నిర్ణయాన్ని అంటే జనసేనతో పొత్తు విషయంలో కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ నియోజకవర్గాల కేటాయింపును ఉపసంహరించుకోవాలి, వాటిని బీజేపీకి కేటాయించాలి అని. వాస్తవానికి ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ కొంతవరకు పట్టింది. గతంలో కూకట్పల్లి మున్సిపాలిటీని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో కూకట్పల్లిని ఇవ్వడం అనేది ఒక బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు జనసేన నుంచి తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నుంచి పోషేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. ప్రచారాన్ని కూడా మూవ్ చేశారు. ఈ నేపథ్యంలో జనసేనకు పొత్తుల నేపథ్యంలో 9 స్థానాలు బీజేపీకి కేటాయించేందుకు సిద్ధమైందని తాజా సమాచారం వస్తాను. అయితే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఇప్పటి వరకు పొత్తుల విషయంలో ఎటువంటి ప్రకటన రాలేదు. ఏ స్థానాలు ఇస్తారు, ఎన్ని స్థానాలు ఇస్తారన్న విషయంలో కూడా ఈ 2 పార్టీలు కూడా కొంత గోప్యతను పాటిస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే బీజేపీలో వస్తున్నటువంటి వ్యతిరేకతనే ప్రధానమని పార్టీలో చర్చ జరుగుతుంది. కొంతమంది జనసేనతో తెలంగాణలో వచ్చే ఓట్లు లేవు, మా అంటే 1% ఓటు వస్తుండొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ 1% ఓటు బీజేపీకి ఏమాత్రం సరిపోదు. జనసేనతో వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ తెలంగాణ ఎన్నికల్లో పొత్తు వల్ల అని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తా ఉన్నాయి. ఇదే అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అంటే ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేంద్ర పార్టీ ఎన్నికల ప్రకాష్ జావడేకర్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్ చుగ్, మిగతా నాయకులు కూడా పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ పార్టీ జాతీయ నాయకత్వ నిర్ణయం మేరకు జనసేనతో పొత్తుకు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీకి సుమారుగా 8-9 స్థానాలు కేటాయిస్తున్నారు. దాంట్లో ఖమ్మంకు సంబంధించిన కొన్ని, నల్గొండకు సంబంధించిన కొన్ని, హైదరాబాద్ సంబంధించిన కొన్ని, 1-2 ఒకటి మహబూబ్ నగర్, ఇంకొకటి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా పొత్తులలో సీట్లు కేటాయించే అవకాశాలు తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే జనసేనతో బీజేపీ దోస్తానా అనేది బీజేపీలో కొంత చిచ్చు రేపుతా ఉన్నది. ఇప్పటికే ప్రకటించినటువంటి 3 దఫాలు ప్రకటన జాబితాలో పేర్లు రాని వాళ్ళు, కొంతమంది అసంతృప్తులు పార్టీకి రాజీనామా చేసి పార్టీని వీడుతా ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ కు క్యూ కట్టారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కార్పొరేటర్లు ఇప్పటికే 2 పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరారు. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతుందని తెలుస్తా ఉన్నది. జనసేనతో పొత్తు కారణంగా షేర్లింగంపల్లి, కూకట్పల్లి వదులుకుంటే ఆ నియోజకవర్గాల్లోని బీజేపీ మొత్తం పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని విషయంలో
బీజేపీ రాష్ట్ర నాయకులు ఆచితూచి స్పందించి చివరి క్షణం వరకు సస్పెన్స్ లో ఉంచి చివరి క్షణంలో ఏదైతే అదవుతుంది అనే ఉద్దేశంతో పొత్తు విషయాన్ని కేటాయించిన స్థానాలు ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుంది అనే విషయాన్ని చివరి క్షణంలో ప్రకటించేందుకు సన్నద్ధమవుతుందో మనకు తెలుస్తా ఉన్నది వారు. రైట్ కృష్ణమూర్తి, అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే జనసేనకి మిగిలిన స్థానాలు కూడా అటు ఖమ్మం, భద్రాద్రి అంటే ఆంధ్ర పోటరు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఎంతవరకు నిజం ఉంది ఈ వార్తలో? అదే అంటే హైదరాబాద్ లో కొన్ని, నల్గొండలో ఒకటి, మెదక్లో ఒకటి, మహబూబ్ నగర్ లో ఒకటి, మిగతా ఖమ్మం జిల్లాలో కేటాయించేందుకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొంత ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి అంటా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో ఎవరు కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. ఆయన మరి ఫోన్ లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా నాలిల మనోహర్ ఎవరైతే కన్వీనర్ గా ఉన్నారు, జనసేన కన్వీనర్ గా ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని కూడా పార్టీ బీజేపీ నాయకత్వం తెలియజేయకపోతుంది. వాస్తవానికి జనసేనతో జరుగుతున్న సంప్రదింపుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం పూర్తి గోప్యత పాటిస్తా ఉన్నది. ఎందుకంటే పార్టీలో వ్యతిరేకత తీవ్రం అవుతా ఉన్నది రోజుకు జనసేన విషయంలో. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నాయన్న ఉద్దేశంతో గోప్యత పాటిస్తుండగా స్పష్టమవుతా ఉన్నది వారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.